హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వోక్స్. ఈరోజు మన ప్రయాణము కౌలాలంపూర్ నుండి వారణాసికి వెళ్తున్నాము. సో ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలోనూ కొన్ని దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. అందవే ఎయిర్పోర్ట్ చాలా ట్రాఫిక్గా ఉంది. సో గ్రాబ్ తీసుకుని వెళ్తున్నాము. గ్రాబ్ డ్రైవర్ వచ్చేసి చాలా రఫ్గా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ స్టేడియం అన్నమాట. దిస్ ఈజ్ మెక్స్ హైవే అంటారు. మెక్స్ హైవే అంటే మజు ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట. సో ఈ వే వచ్చేసి కొంచెం ట్రాఫిక్ అది తక్కువ ఉంటుంది. ఓవరాల్గా మనం కౌలాలంపూర్ నుండి ఎయిర్పోర్ట్కి పీక్ అవర్స్లో 1.5 hours అట్లా పడుతుంది టైము. సో డ్రైవర్ అది చాకచక్యంగా బాగానే తీసుకొచ్చాడు. కాకపోతే కొద్దిగా రఫ్ డ్రైవింగ్ వచ్చేసాడు ఇండియన్ అయ్యేసరికి. దారి మధ్యలో ఒక 2-3 టూ టోల్స్ వస్తాయి. మెక్స్ హైవే మీద ఒక టోల్ వస్తుంది, తర్వాత ఎన్కేవి దగ్గర ఒక టోల్ వస్తుంది. సో రెండో టోల్ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఈ వారణాసి ట్రిప్ అనుకోకుండా పెట్టుకున్నాము. ఇప్పుడు జూన్లో వీడికి 3 weeks స్కూల్ హాలిడేస్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎగ్జామ్ అయిపోయినాక. సో అనుకోకుండా వారణాసికి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, వెరీ షార్ట్ టైంలో అనమాట. ఈ వారణాసి ప్రయాణం అనేక మలుపులు తిరిగింది. ఎలాగంటే ఇప్పుడు డైరెక్ట్గా వారణాసికి ఫ్లైట్ లేదు, అది మనం చూసుకోలేదన్నమాట. డైరెక్ట్ కౌలాలంపూర్ టు వారణాసి అంటే ఇండిగో ఫ్లైట్ వచ్చేసింది. సరే అని చెప్పేసి బుక్ చేస్తే అది తీరా చూస్తే వయా బెంగళూరు మీదుగా వారణాసి వెళ్తుంది. సో బెంగళూరులో హాల్టింగ్ వచ్చేసేసి 9-10 hours అన్నమాట. సో 10 hours మనము బెంగళూరులో రీచ్ అయ్యేసరికి ఇండియన్ టైంలో 11:30 అవుతుంది. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలీదు. ఇంకా మనమైతే డిసైడ్ చేసేసుకున్నాము, ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేద్దాము, అక్కడే టైం స్పెండ్ చేద్దాము ఎయిర్పోర్ట్లోనే అని చెప్పేసి అనుకున్నాము. సో 9 hours ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు చాలా హెడేక్, బాగా ఆఫీస్ హెవీ వర్క్ ఉందన్నమాట. మా మిసెస్ అయితే క్రాబ్లో కూర్చుని కూడా వర్క్ అది చేస్తూనే ఉంది, సపోర్ట్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నాము. టెర్మినల్ 1 కేఎల్ఐకి వెళ్ళాలి. ఇండిగో వచ్చేసేసి టెర్మినల్ 1 అనమాట. డ్రైవర్ మాత్రం మంచి స్పీడ్గా పోనిస్తున్నాడు. ఫైనల్లీ రీచ్డ్ డిపాచర్స్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అన్నమాట. కేఎల్ ఇంటర్నేషనల్. అదిగో మా ఆవిడ వర్క్ కూడా చేస్తుంది, దిగిన కాడి నుండి కంప్లీట్ కాలేదు. సో ఫైనల్గా అయితే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎనీహౌ మనము మన గేట్ దగ్గరికి వెళ్ళాలా. సో ఇండిగో వచ్చేసి సి సెక్షన్లో వచ్చింది.
సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు KL1 టెర్మినల్ 1 అయితే రీచ్ అయ్యాము. సో ఇండిగో దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. చెక్ ఇన్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు బెంగళూరుకి. 10-15 minutes పడుతుందని చెప్పారు. ఓకే వి వెయిట్. లేటర్ వి గో టు స్టార్బక్స్. సో లాంగ్ వెయిటింగ్. ఇప్పుడే గేట్ అవుతుంది. మనము ఫస్ట్గా నిలబడితే తర్వాత వాడు వచ్చి సెటప్ చేయాలని చెప్పి బయటికి నెట్టేసాడు. ఆఫ్టర్ 45 minutes, నియర్లీ 1 hour వెయిటింగ్ కౌంటర్ ఓపెన్ చేశారు. బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసేసాను. సో లోపలికి వెళ్దామండి. 8:30కి అంటే బోటింగ్. నవ్ 7 అవుతుంది. సో వెళ్ళి ఏమన్నా తిన్నాము. ఎందుకంటే మార్నింగ్ నేను వెళ్ళలేదు, బాగా బిజీగా ఉన్నాను వర్క్లో. సో వెళ్ళి తిన్నాము. ఇంటర్నేషనల్ డిపార్చర్ ఆటోమేటెడ్ గేట్ చేశారనమాట. సో బోర్డింగ్ పాస్ అది స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ కిందకి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడంతా ఆటోమేటెడ్ సిస్టమ్ అయింది మలేషియాలో కూడా. సో ఇమిగ్రేషన్ కౌంటర్స్కి వెళ్తున్నాం అన్నమాట. కేరళ ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కస్టమ్ చెక్-ఇన్కి వెళ్తున్నాము. కస్టమ్ చెక్-ఇన్ చేసి గేట్ జీకి వెళ్ళాలంట. మళ్ళీ గేట్ దగ్గర వేరే చెక్-ఇన్ ఉంటుంది. అది కస్టమ్ చెక్-ఇన్. ఇక్కడ అన్నీ సూవెనీర్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. మనము వెళ్ళి ఇప్పుడు ఫుడ్ షాప్ ఫైండ్ చేద్దాము. వెళ్ళి మకానాన్ని ఏదైనా చేసుకుని ఫుడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ కౌంటర్. ఫైనల్గా అయితే ఫుడ్ అది ఫైండ్ చేసాము. ఈరోజు ఫ్రైడే కదా, వెజిటేరియన్ కోసం అని చెప్పేసి చూసాము. అదే వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ దొరికింది. ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఇక్కడ రోజా అంటారు. సో అది తిన్నాము. టైం ఆల్మోస్ట్ 8:30 అయింది అనమాట. సో ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసరికి కస్టమ్ చెక్-ఇన్ చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా అక్కడ నుండేసి వాళ్ళు బస్సులో తీసుకుని అక్కడక్కడే ఇంటర్నల్గా 1 కిలోమీటర్ పైన అయితే తీసుకెళ్ళాడు. ఐ థింక్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ 1.5 కిలోమీటర్ వెళ్ళినాక మన ఫ్లైట్ అయితే దొరికింది. అది ఇండిగో ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ బెంగళూరులో కలుద్దాం. బెంగళూరులోని విశేషాలు ఏంటో చూద్దాం అక్కడ. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగుంది, చాలా క్లీన్గా కూడా అనిపించింది. ఎయిర్ ఇండియా అనమాట. జస్ట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఫ్రెండ్స్, చాలా మందిని పోగొట్టుకున్నాము. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. చాలా క్లీన్గా ఉంది అనిపించింది.
సో ఇక్కడ నుండి మనము కస్టమ్స్కి వెళ్ళి ఐ మీన్ ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇమిగ్రేషన్లో చెక్అవుట్ అయ్యి మన బ్యాగేజ్ లగేజ్ అది కలెక్ట్ చేసుకుని బయటికి రావాలా. వచ్చి ఇంకా బయట వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి మన ఫ్లైట్. అరౌండ్ 9 hours వెయిట్ చేయాలన్నమాట. నో చాయిస్, ఎందుకంటే అనుకోకుండా పెట్టుకున్నాము. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బై మిస్టేక్ జరిగిపోయింది. సో మన మిస్టేక్ మనం యాక్సెప్ట్ చేసుకుని తప్పదన్నమాట, ఇంకా వెయిట్ చేయాలి. ఎయిర్పోర్ట్లో అయితే ఇక్కడ ఒక రోబో ఎలిఫెంట్ని అయితే పెట్టారు. అది చాలా బాగా అనిపించింది. చెవులు అది కదిలిస్తూ తొండము తోక అవన్నీ కదిలిస్తుంది అన్నమాట. ఇది ఇమిగ్రేషన్ క్రాస్ చేసినాక కస్టమ్స్ బిఫోర్ అన్నమాట. అన్నీ మందు, సిగరెట్స్, ఇంకా ఆల్కహాల్ ఉన్నాయి. సో మనమైతే మన బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. అది ట్రైలర్ 1 వచ్చింది. అది ఫ్లైట్లో ఉండగానే అనౌన్స్ చేశారు ట్రైలర్ 1 అని చెప్పేసి. సో మన బ్యాగేజ్ కలెక్షన్ కోసం అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళేసరికి మన బ్యాగేజ్ కూడా రెడీగా తీసి పెట్టారు. ఫైనల్గా మనము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎగ్జిట్ అయ్యాము. సో మన ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి. ముందు అయితే ఏదన్నా ఫుడ్ తిన్నామని టైం 11:30 అయింది ఇండియా టైము. సో వెళ్ళి ఒక మంచి ఫుడ్ షాప్ ఫైండ్ చేసి షాప్కి వెళ్దారండి. ఎయిర్పోర్ట్ బయట చాలా కేఫ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మిట్టి కేఫే. ఇది మిట్టి కేఫే వచ్చేసి ఆపరేటెడ్ బై హ్యాండిక్యాప్స్. చాలా బాగుంది, సర్వీస్ కూడా బాగా అనిపించింది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిట్టి కేఫే. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్